Hi everyone, welcome to my channel. Today we will learn 5 important legal terms in English and their Telugu translations. Let's begin. First one, aggrieved person అంటే బాధిత వ్యక్తి. ఎవరైతే బాధకు గురయ్యారో లేదా ఒక వ్యక్తి వల్ల ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన వ్యక్తిని మనం అగ్రీవ్డ్ పర్సన్ అంటారు. రెండవదిగా అఫర్మేషన్ అంటే ధృవీకరణ. ఇప్పుడు నేను ఒక క్యాస్ట్ అనుకోండి, నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి మీ సేవకి వెళ్ళి అంటే నేను ఏ క్యాస్ట్ ధృవీకరించండి అంటే సర్టిఫికేట్ నాకు ఇవ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పి అడుగుతాం కదా, అలా సర్టిఫికేషన్ ఇచ్చేదాన్ని అఫర్మేషన్ అంటారు. మూడవది లునాటిక్ అంటే వెర్రివాడు పిచ్చివాడిని లునాటిక్ అంటారు. నాలుగవదిగా ఇన్ఫార్మిటీ అంటే బాడీలో జబ్బుతో ఉండడం అనమాట, బలహీనంగా ఉండడం. ఐదవది అన్సౌండ్ మైండ్ అంటే తెలివి లేకుండా అంటే మానసిక ఎదుగుదల లేకుండా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని అన్సౌండ్ మైండ్ అంటారు. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సీ యూ సూన్.